2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కుంభరాశికి అధిపతి శని కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను ఏం చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుంభరాశి వారికి కుజుడు యోగిస్తున్నారు లాభస్థానంలో, శుక్రుడు రవి యోగిస్తున్నారు దశమ స్థానంలో, బుధుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. నల్ల నువ్వులు కనుక బ్రాహ్మణుడు దానం చేస్తే కనుక ఈనాటి శని నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారంలో శివుణ్ణి ఆరాధించండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శివుడు బోలాశంకరుడు, నవగ్రహాలన్నీ ఆయన ఆధీనంలో ఉంటాయి కాబట్టి శివుణ్ణి ఆరాధిస్తే కనుక ఈ వారంలో చాలా మంచి ఫలితాలు చూస్తారు. గురువారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారం రోజున, శనివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ధనపరంగా లాభస్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి కాబట్టి మీకు ధనపరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఈ వారం అనేది. కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి. 2వ స్థానంలో శని ఉన్నాడు. కుజుడి దృష్టి శని మీద ఉన్నది కాబట్టి ఇద్దరు బద్ధ శత్రువులు కాబట్టి కుటుంబ పరంగా యుద్ధ వాతావరణం అయితే ఉంటది. హెల్త్ పరంగా, శత్రువుల పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శత్రువుల మిత్రులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటది. ఈ వారంలో చాలా ఆనందంగా అయితే ఉంటారు. లవర్స్ కి మాత్రం చాలా బాగుండబోతోంది. ఇక్కడ పంచమాధిపతులైన బుధుడు దశమ స్థానంలో ఉండటము, పంచమ స్థానంలో గురువు ఉండటము, ఈ గ్రాసితే ఉండటం మూలంగా మీకు లవర్స్ కి చాలా బాగుంటది ఈ వారం అనేది. బిజినెస్ పరంగా పెట్టుబడులు ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. ఈ వారంలో చాలా ఆనందంగా అయితే ఉంటారు. మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది. సప్తమాధిపతి సూర్యుడు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది ఈ వారం అనేది. వృత్తిపరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు అయితే ఉంటాయి. దశమాధిపతి లాభస్థానంలో ఉండి శని దృష్టి ఉండటం మూలంగా వృత్తిపరంగా మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. జాబ్ చేంజ్ లాంటివి చేయకండి, ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. శనివారం రోజున శనికి తైలాభిషేకం లాంటివి చేయిస్తే కనుక ఏలినాటి శని ఇబ్బందులు తగ్గి మంచి ఫలితాలు చూస్తారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక తీర్చాలని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.